బాబు గారు, మామూలుగా ఒక అగ్ర హీరో కథ ఒప్పించడం అంటే మామూలు విషయం కాదు. సో ఏ జానర్ చేద్దాం, ఏం చేద్దాం అలా డిసైడ్ అయినప్పుడు ఏది మిమ్మల్ని ప్రిపేర్ చేస్తారో, అలాగే ఇంతకుముందు చైల్డ్ సెంటిమెంట్ కూడా భగవంత్ కేసరిలో బాలకృష్ణ బాబు ఆల్రెడీ చూసాం. సో ఏ పాయింట్ బేస్ చేసుకుని ఈ సినిమా కథని ఒప్పించారు అంటే? ముందుగా ఆయన ఒప్పించడం అనేది మా ఇంటెన్షన్ కాదు, మా ఫైట్ కాదండి. ముందు మంచి సినిమా తీయాలి. ఆ, నా నా సైడ్ నుంచి ఇప్పుడు వాల్తేరు వేరే తర్వాత నేను చేస్తున్నాను చిరంజీవి గారి తర్వాత. అలానే నాగవంశీ గారు అన్ని ప్రెస్ మీట్లో చెప్తున్నట్టు ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ 15 years నుంచి ఆయన ప్రొడ్యూసర్ అవ్వకముందు నుంచి మళ్ళీ ప్రొడ్యూసర్ అయితే ఖచ్చితంగా బాలకృష్ణ గారితో ఒక మంచి మెమరబుల్ మూమెంట్, మెమరబుల్ సినిమా ఫ్యాన్స్కి ఇవ్వాలనేది ఆయన డ్రీమ్. సో అలాంటి ఇద్దరం కలిసినప్పుడు ముందు ఎగ్జైట్ అయ్యే ఒక కంటెంట్ తయారు చేయాలి. బాలకృష్ణ గారితో ఇప్పుడు ఆయన వస్తున్న ఫిల్మోగ్రఫీలో అన్ని సినిమాలు సూపర్గా ఉంటున్నాయి. ప్రతి సినిమా లాస్ట్ 3 films బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు ఆయన. సో మళ్ళీ మనం చేస్తున్నప్పుడు వాటన్నిటిని మించి ఉండాలి, అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అనే మోటివ్తో స్టార్ట్ చేసాం.